పౌలు రోమీలకు రాస్తున్నటువంటి ఈ పత్రికను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మనిషి మానవుడు ఏ రకంగా సంపూర్ణంగా పాపంలో చిక్కుకొని ఉన్నాడో, అతను యూదుడైనప్పటికీ గ్రీసు దేశస్థుడైనప్పటికీ కూడా ఎలాగా పాపంలో చిక్కుకొని ఉన్నాడో పౌలు ఆ విషయాలని ఈ పత్రిక ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఈ పత్రికకి మూల వాక్యము మొదటి అధ్యాయము 17వ వచనం అని మనం గ్రహించాం. ఆ మొదటి అధ్యాయము 17వ వచనంలో సువార్త యందు ప్రత్యక్షమవుతున్నటువంటి ఒక నీతి గురించి మనం చదువుతా ఉన్నాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు అనగా సువార్త యందు బయలుపరచబడుచున్నది అన్నటువంటి వాక్యము మనకి ఈ పత్రిక కంతటికి కూడా మూలమైనటువంటి వాక్యముగా వచనంగా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి మొదటి 3 అధ్యాయాలకి మూలమైనటువంటి వాక్య భాగం అది. కాబట్టి ఆ 17వ వచనాన్ని ఆధారం చేసుకుని పౌలు 17వ వచనాన్ని విస్తరిస్తూ వివరించుతూ మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 3వ అధ్యాయము ఇప్పటి వరకు మనం చదివినటువంటి 18వ వచనం వరకు చాలా విషయాలను మనకి తెలియపరిచాడు. ఎలాగా సువార్త యొక్క అవసరము ఎందుకు వచ్చింది, అసలు సువార్త ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే లోకమంతా కూడా పాపములతో పట్టబడి ఉన్నది కాబట్టి. యూదుడైనప్పటికీ గ్రీసు దేశస్థుడైనప్పటికీ వీరందరూ కూడా పాపముతో పట్టబడినటువంటి వ్యక్తులు. దానికి వివరణ మనకిస్తున్నాడు అనమాట పౌలు. ఇప్పటి వరకు 18వ వచనం మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 18వ వచనం వరకు ఏమేమి మాటలు అయితే చెప్పాడో వాటికి ఒక సారాంశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. ఒక సమరీ ఇప్పుడు మనకి 19వ వచనం నుంచి ఇవ్వడం మొదలు పెడతాడు. కొన్ని ఒక 3-4 వచనాలు ఆ సారాంశాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి ఈ వచనాలని మనము ఈనాడు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిజానికి 21వ వచనం నుంచి చివరి వచనం వరకు కూడా ఒకటే ధాటిలో వెళ్తుంది. కానీ మనం దాన్ని 2 భాగాల కింద విభజించుకొని చూద్దాం. ఒక భాగాన్ని ఈరోజు చూద్దాం, మిగతా భాగాన్ని వచ్చే వారము మనము పరిశీలిద్దాం. 19వ వచనం నుంచి నేను ఒకసారి చదువుతున్నాను మీకోసమని. ఆ తర్వాత మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానించుకుంటూ వెళ్దాం. పౌలు అంటున్నాడు 19వ వచనం నుంచి, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదే నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతుడిగా వాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడును. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడును? క్రియా న్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు.
ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము అని పౌలు తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అసలు ఈ పత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ ప్యాసేజ్ని సహజంగా 21వ వచనం నుంచి 31వ వచనం దాకా ఉన్నటువంటి ఈ ప్యాసేజ్ని కొన్నిసార్లు గోల్డెన్ ప్యాసేజ్ అని అంటూ ఉంటారనమాట. బంగారు వాక్య భాగము అని అంటూ ఉంటారు. ఎందుకంటే అన్ని విషయాలు మనకి ఇందులో పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి మొదటి 19వ వచనం నుంచి మనం చూద్దాం. పౌలు ఇప్పటి వరకు లోకమంతా ఏ రకంగా సార్వత్రికంగా, అంటే లోకంలో ఒక్క మనిషి కూడా తప్పకుండా పాపమునకు లోనై ఉన్నారు అని చెప్పాడు. అంతేకాకుండా ప్రతి మనిషి కూడా సంపూర్ణంగా పాపమునకు లోనై ఉన్నారు అని కూడా చెప్పాడు. వారి యొక్క పాపములు చిన్నవి, అంటే మనము ఊహించే విషయాల్లో చిన్నది కూడా పాపమే. అంటే మనము ఏ నరహత్యో, వ్యభిచారమో, దొంగతనమో ఇలాంటి పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచిస్తామేమో, కానీ పౌలు అంటున్న మాటలను కనుక మనం చూసుకుంటే అవి అబద్ధము చెప్పేటువంటి మాటలు, లేకపోతే తప్పుగా ఊహించేటువంటి మాటలు, ఇలాంటివన్నీ కూడా పౌలు చెప్తా వచ్చాడనమాట. కాబట్టి సింపుల్ విషయాలని తీసుకుంటున్నప్పుడు కూడా మనము పాపాత్ములమని, పాపంతో నిండినటువంటి వ్యక్తులమని మనకి దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుస్తుంది అని పౌలు తెలియపరిచాడు. కాబట్టి మానవుడు సార్వత్రికంగా సంపూర్ణంగా పాపముతో నింపబడి ఉన్నాడు అని అంటూ ఇప్పుడు దానిని సారాంశం ఇస్తున్నాడు అనమాట. 19వ వచనంలో ఇంతవరకు చెప్పిన మాటలకి సారాంశం ఇస్తూ ఏమని అంటున్నాడంటే, ధర్మశాస్త్రము, ఇక్కడ ఈ ధర్మశాస్త్రము అనేటువంటి మాటని మనం చూస్తే ఇక్కడ నిజానికి ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది కేవలము దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికే నిమిత్తమై లేదు. ఇక్కడ మీరు కనుక చూసారంటే ఈ పదాన్ని మనం యాక్చువల్లీ లా అని తర్జుమా చేస్తాం కదా, ఇంగ్లీష్లో లా అని తర్జుమా చేస్తాం. ఈ లా అనేటువంటి ఈ మాట యూదులకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, జ్యూస్కి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము, అంతేకాకుండా అన్యులకు ఇవ్వబడినటువంటి మనస్సాక్షి, ఈ రెండింటిని కూడా సూచిస్తా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పౌలు ఈ రెండు రకాలైనటువంటి న్యాయ విధాలు మనుషులలో ఉన్నాయి అని చెప్తూ వచ్చాడు 2వ అధ్యాయంలో. మీరు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే 2వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చూస్తూ ఉంటే, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని అంటున్నాడు అనమాట. అంటే ఈ ధర్మశాస్త్రము కేవలము ధర్మశాస్త్రము తెలిసినటువంటి, లేకపోతే ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా ఉన్నటువంటి ధర్మశాస్త్రం అని అనుకోండి, లేదంటే పాత నిబంధన అంతా మీరు ధర్మశాస్త్రం అని ఊహించుకోండి. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ అని అనుకోండి, లేదంటే దేవుడు మనస్సులో పెట్టినటువంటి ప్రతి ఆజ్ఞ అని కూడా అనుకోండి. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట పౌలు. ఇక్కడ 13వ వచనం మనకి ఆ విషయం, 2వ అధ్యాయం 14వ వచనం మనకి స్పష్టం చేస్తా ఉన్నది. ధర్మశాస్త్రము లేదు వీళ్ళకి, స్వాభావికంగా వీళ్ళు ఈ బయలుపరచబడినటువంటి ధర్మశాస్త్రము లేనటువంటి వ్యక్తులు. మనమంతా కూడా, అన్యులమంతా కూడా దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా స్వాభావికంగా ధర్మశాస్త్రాన్ని కనుక అనుసరిస్తూ ఉంటే ఈ అన్యజనులు తమకి తామే ధర్మశాస్త్రమైనట్టున్నారంట. అంటే ఇక నుంచి ఈ అన్యుల యొక్క ధర్మశాస్త్రం ఏదనమాట, వారి యొక్క మనస్సాక్షి అనమాట. ఎందుకంటే వారు వాళ్ళ మనస్సాక్షిని ఫాలో అవుతూ నడుస్తున్నారు కాబట్టి తమ స్వభావాన్ని ఏది నిర్దేశిస్తుంది, లోపల ఉన్న మనస్సాక్షి కదా. కాబట్టి స్వభావాన్ని నిర్దేశించేటువంటి ఈ మనస్సాక్షిని అనుసరిస్తూ నడుస్తున్నారు కాబట్టి వీరికి ధర్మశాస్త్రం ఏదనమాట, వారి యొక్క మనస్సాక్షి అనమాట, లేకపోతే వారి స్వభావం అనమాట, వారి యొక్క ఆలోచనలు అనమాట. యూదులకి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం అవుతుందన్నమాట. వీరికి నిజమైనటువంటి, లేకపోతే నిజమని మనం అనక్కర్లేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, రచింపబడినటువంటి ధర్మశాస్త్రము, ద రిటర్న్ లా అని అంటాం అనమాట. ఆ రిటర్న్ లో దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము యూదులకి ధర్మశాస్త్రము. కాబట్టి ఏ మనిషి అయినా చూసుకోండి, వాడు యూదుడు కానివ్వండి, లేకపోతే అన్యుడు కానివ్వండి, జూ ప్లస్ జెంటైల్, వీరందరూ కూడా ఏదో ఒక రకంగా ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు. అది రిటర్న్లో అని అనుకోండి, మనస్సులో ఉన్నటువంటి ధర్మశాస్త్రం అని అనుకోండి. కాబట్టి జూ అండ్ జెంటైల్, లోకమంతా కూడా ఏదో ఒక రకంగా ధర్మశాస్త్రము క్రింద ఉన్నారు. అది చెప్తున్నాడు అనమాట పౌలు ఇక్కడ. ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ కూడా, అది లిఖింపబడిన ధర్మశాస్త్రము కానివ్వండి, నీ
నీవు వేరొక దేవుణ్ణి చేసుకొనకూడదు, వేరొక దేవుడు ఉండకూడదు నీకు, నువ్వు సబ్బాతుని పాటించాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి అన్నటువంటి లిఖింపబడినటువంటి ధర్మశాస్త్రము కానివ్వండి, లేకపోతే మనస్సులోనే ఉంటూ ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియక నువ్వు పాటిస్తున్నటువంటి ధర్మశాస్త్రము కానివ్వండి, నీ మనస్సాక్షి కానివ్వండి, ఏదైతే నీకు చెప్తా ఉన్నదో ఈ ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నింటినీ కూడా ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నది, అంతే కదా. యూదులకేమో వాళ్ళ యొక్క నైతికత ఈ ధర్మశాస్త్రం నుంచి వస్తూ ఉన్నది, అన్యులకేమో వారి యొక్క మనస్సాక్షి నుంచి నైతికత వస్తూ ఉన్నది. కాబట్టి యూదులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, వారిరువురికి కూడా ధర్మశాస్త్రము ఏదో చెప్తుందన్నమాట. ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటికీ ధర్మశాస్త్రమునకు లోనైన వారికే చెప్పుచున్నదనమాట. అంటే యూదులు లోనైనటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే ధర్మశాస్త్రము, అన్యులకి లోనైనటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే వారి యొక్క మనస్సాక్షి. అర్థం చేసుకోవడానికి కొంచెం ఇటు అటుగా ఉండొచ్చు, కానీ జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము దాని యొక్క ప్రభావం ఎవరి మీద ఉంది అని అంటే ఆ ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారి మీద ఉన్నదన్నమాట. అది ఉదాహరణకి మనము భారతదేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు అనుకోండి, మన ధర్మశాస్త్రము ఏంటంటే మన చట్టము, మన ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, అది మన చట్టము. కాబట్టి మనం దాని క్రింద ఉన్నాం. భారతదేశంలో ఉన్నంత వరకు మనకి ఇండియన్ పీనల్ కోడే వర్తిస్తుంది. ఏ అమెరికా పీనల్ కోడ్ ఉందనుకోండి, అమెరికాలో ఏదో చట్టం ఉందనుకోండి, అమెరికన్ కాన్స్టిట్యూషన్ మనకి వర్తించదు, అమెరికన్ చట్టము మనకి వర్తించదు. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి. అమెరికాలో నివసిస్తున్న వారికి వారి చట్టము వారికి పనికి వస్తుంది అనమాట. అలాగా ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్యులను అనుకుంటే ఈ అన్యులందరికీ కూడా మనస్సాక్షి అనేటువంటి చట్టం క్రింద ఉంది కాబట్టి మనస్సాక్షికి లోనై ఉన్నారు వాళ్ళు. అదే అమెరికాలో ఉన్న వాళ్ళంతా యూదులను అనుకుంటే ఆ యూదులంతా కూడా ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కాబట్టి వారు ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలన్నమాట, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వ్యక్తులు అనమాట. కాబట్టి ఏ రకమైనటువంటి ధర్మం అయినా చూసుకోండి, ఏ రకమైనటువంటి ధర్మశాస్త్రం అయినా చూసుకోండి, వారు అదంతా కూడా ఎవరితో చెప్తా ఉన్నది, దానికి లోనైన వారితో చెప్తా ఉన్నది అని మనం ఎరుగుదుము అని అంటున్నారు. కాబట్టి ఏదైతే ధర్మశాస్త్రము చెప్తా ఉన్నదో దాని క్రింద ఉన్న వారితో ఆ ధర్మశాస్త్రము చెప్తా ఉన్నది. దే ఆర్ ఆల్ అండర్ ద లా. ఎవరు కూడా ఈ ధర్మశాస్త్రము నుంచి బయటికి వెళ్ళలేరు, ఎందుకంటే మా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఈ ధర్మశాస్త్రానికి క్రింద ఉన్నటువంటి వ్యక్తే. ఉదాహరణకి ఒక యూదుడు ఉన్నాడు, ఆ యూదుడు పుట్టుకతో యూదుడు, అంటే యోధా కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలీయుడు. కానీ అతనికి చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు, అసలు ధర్మశాస్త్రం ఒకటి ఉన్నదన్న సంగతి కూడా అతనికి తెలియదు. కానీ అతనికి మనస్సాక్షి ఉంది, అతని లోపల మనస్సాక్షి పనిచేస్తా ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రము తెలియకపోయినప్పటికీ కూడా అతనికి తన యొక్క మనస్సాక్షి ధర్మశాస్త్ర రూపంలో పనిచేస్తా ఉన్నదనమాట. దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడనమాట ఆ వ్యక్తికి. సో ఆ రకంగా చూస్తా ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా ఏదో ఒక ధర్మశాస్త్రము కింద, అది మనస్సాక్షి కానివ్వండి, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం కానివ్వండి, దాని క్రింద ఉన్నాడు. ధర్మశాస్త్రము నుంచి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రము లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. ఎవ్రీబడి ఈజ్ అండర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ లా. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ధర్మశాస్త్రము క్రింద ఉన్నటువంటి వ్యక్తులే. ఆ మాటని మనము ఈ పౌలు రాసినటువంటి ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రతి మనిషి ధర్మశాస్త్రము క్రింద ఉన్నప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఈ ధర్మశాస్త్రం అంట రెండు రకాలైనటువంటి పనులు, దీని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే రెండు రకాలుగా ఉందన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే ఈ ధర్మశాస్త్రముకి లోనైనటువంటి వ్యక్తులు వీరి యొక్క నోరు మూయబడతా ఉందంట. ఎందుకు నోరు మూయబడతా ఉన్నది? వీళ్ళు ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు వీళ్ళని కనుక పాపులుగా ఒకవేళ తీర్చాడంటే, నీకు పలానా శిక్ష నేను విధిస్తున్నాను అని అంటే, దేవా ఇది అన్యాయము అని ఎవరు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేరు అనమాట. నో వన్ కెన్ కౌంటర్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేరు, ఇది అన్యాయము అని అనలేరు అనమాట. ఎందుకు? ఇందాక నేను చెప్తా ఉన్నట్లు ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉన్నది కాబట్టి, ఆ మనస్సాక్షి వాళ్ళకి ఏం చెప్తా ఉన్నదో మనందరికీ తెలుసు. కాబట్టి మీకు చట్టము తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు, కానీ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఈనాడు గద్దించకపోతా ఉండొచ్చు, ఎందుకంటే మీరు పాపాన్ని చేసి 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 మీ మనస్సాక్షి కూడా ఆ విషయంలో చచ్చిపోయి ఉండొచ్చు. కానీ ఒకానొక టైంలో మీ మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నది. మీ మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నా సరే మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి
మీ మనస్సాక్షి ఇప్పుడు గద్దించట్లేదేమో, కానీ ఒకానొకప్పుడు గద్దించింది. కాబట్టి మనస్సాక్షిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు ఒక్కొక్కసారి, మనం ఏ చట్టం కింద లేకపోతే. అలాంటి అప్పుడు వాడు తప్పించుకోవడానికి అవకాశం లేదు కదా, ఎందుకంటే ఆ మనస్సాక్షి వాడిని గద్దించింది కదా. ఉదాహరణకి మీకు దొంగతనం చేయకూడదు అని తెలియదు అనుకోండి, ఏ చట్టం ప్రకారం కూడా దొంగతనం చేయకూడదు అన్నటువంటి ఆజ్ఞ మీరు ఎప్పుడు చదవలేదు. కానీ దొంగతనం చేస్తా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో ఏదో మనసులో అనిపిస్తూ ఉంది, ఇదేదో తప్పు, ఏదో భయం వేస్తూ ఉంది, దొరికిపోతానేమో, దొరకకుండా దొంగతనం చేద్దాం అని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి, ఎక్కడో ఎక్కడో మీ మనసులో ఈ దొంగతనం అన్నటువంటిది తప్పు, నలుగురు ముందు నేను చేయకూడదు అన్నటువంటి అవగాహన ఉన్నదనే కదా అర్థము. కాబట్టి ఆ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గరికి మీరు వచ్చి నిలబడినప్పుడు దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. కాబట్టి మీ నోరు మూయబడుతుంది. మీకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలియకపోవచ్చు, మీ మనస్సాక్షి మిమ్మల్ని ఖండిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడలేరు దేవునికి వ్యతిరేకంగా. దేవా, నాకు ఈ విషయం తెలీదు, అబ్బే నేను వ్యభిచారం చేయకూడదని నాకు తెలీదు అని అనడానికి ఆస్కారం లేదనమాట. దేవా, ఈ విషయంలో అబద్ధం చెప్పకూడదని తెలియదు అని అనలేమన్నమాట. ఎందుకంటే అబద్ధం చెప్తున్నప్పుడు దొరికిపోతామేమో అన్న భయం ఉంటుంది. కాబట్టి మనస్సాక్షి మనల్ని లోపల చిన్నగా గద్దిస్తూ ఉంటుంది. కాబట్టి నోబడీ కెన్ స్పీక్ అగెయిన్స్ట్ గాడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా నోరు మూయబడుతుందంట ఈ ధర్మశాస్త్రము వలన. రెండవది ఏమంటున్నాడంటే, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవుతుందంట. సర్వలోకము దేవుని దేవుని శిక్షకు పాత్రమవుతుందండి. అంటే ధర్మశాస్త్రము ఏం చేస్తుందంటే సర్వలోకమును దేవుని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు దేవుని శిక్షకు పాత్రలు అయ్యేటట్టు చేస్తూ ఉందంట. ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ అంటాడు అనమాట. ఈ పాత్రము అన్నటువంటి ఈ పదం ఉంది చూసారా, ఇది శిక్షకు పాత్రులు అన్నటువంటి ఈ పదాన్ని అకౌంటబుల్ అని అంటారు అనమాట. అంటే ఎవరి దగ్గరైనా మీరు అప్పు తీసుకున్నారనుకోండి, ఆ అప్పు మీరు తిరిగి ఇచ్చేదాకా మీరు వాళ్ళకి రుణం ఉన్నట్టు లెక్క అనమాట. కాబట్టి రుణస్థులు అని అన్నట్టు లెక్క అనమాట. ఇక్కడ దేవుని శిక్షకు రుణస్థులు లేదా దేవునికి రుణస్థులు. ఎందులో రుణస్థులు? దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కొలతని మనం చేరలేకపోయాం కాబట్టి మనం దేవునికి రుణస్థులుగా ఉన్నాం అనమాట. దేవుడు మనకి శిక్షణ ఇవ్వాలి కాబట్టి దేవుడు మనకి శిక్షణ ఇచ్చేటట్లు మనం రుణస్థులుగా ఉన్నాం అనమాట, రుణపడి ఉన్నాం అనమాట దేవుడికి. వీఆర్ ఇన్ డెట్ టు గాడ్. ఎందుకు మూలంగా? ధర్మశాస్త్ర మూలముగా అని చెప్తున్నాడు అనమాట. ఎలాగా, ఎందుకు ఇలాగా నోరు మూయబడడం అంటే నాకు అర్థమవుతుంది, ధర్మశాస్త్రం అందరినీ ఖండిస్తుంది కాబట్టి నోరు మూసుకోవాలి. కానీ ధర్మశాస్త్రం మూలముగా నేను దేవుని శిక్షకు ఎలా పాత్రమవుతాను అని ఆలోచిస్తే పౌలు తర్వాత వచనం చెప్తున్నాడు అనమాట. 20వ వచనం కనుక మీరు చూస్తే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అని అంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా, ధర్మశాస్త్రము ఏ క్రియలైతే చెప్తా ఉందో ఆ క్రియలు నువ్వు చేస్తా ఉంటే నువ్వు నీతిమంతుడిగా అయిపోతావేమో అని అనుకోవద్దు సుమి. ఏ మనుష్యుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ఏ మనుష్యుడు అంటున్నాడు అంటే ఇది యూదుడైనా కానివ్వండి, లేకపోతే జెంటైల్ అన్యుడైనా కానివ్వండి, ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. వాడు పరిసయుడు కానివ్వండి, సద్దూకాయుడు కానివ్వండి, వాడు ప్రధాన యాజకుడు కానివ్వండి, గుడి బయట ఆడుకునేటువంటి భేదవాడు కానివ్వండి, ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు దేవుని దృష్టికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి. మరి ఏం చేస్తుందంట ధర్మశాస్త్రము? ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రము నీతిమంతులుగా తీర్చదు, కానీ ధర్మశాస్త్రం మూలముగా పాపం అంటే ఏంటో తెలియబడతా ఉంది. ఈ వచనాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. రోమా 3:20 కొంచెం ఇంపార్టెంట్ అధ్యాయం అనమాట, ఎందుకంటే లేకపోతే వాక్య భాగం అనమాట. రోమా 7వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి మరలా దీని యొక్క ఛాయలు మీకు కనిపిస్తూ ఉంటాయి. రోమా 7వ అధ్యాయం దగ్గరికి వెళ్తే పౌలు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ లైన్ని ప్రత్యేకించి మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ద రోల్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ టు మేక్ యూ జస్ట్. ద రోల్ ఆఫ్ ద లా ఈజ్ టు టెల్ యూ వాట్ సిన్ ఈజ్.
పాపం అంటే ఏంటో తెలియపరిచేదనమాట ధర్మశాస్త్రము. నేను నీతిమంతునిగా తీర్చడానికి ధర్మశాస్త్రానికి అవకాశము లేదు అని పౌలు చెప్తా ఉన్నాడు. ఆ కేటగిరీని అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం యొక్క పని ఏంటో అర్థం చేసుకోవాలి. యూదుడు దానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు అనమాట. ఆ విషయాన్ని పౌలు ఇక్కడ వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు ధర్మశాస్త్ర క్రియల వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు నీతిమంతుడిగా తీర్చబడచ్చు అని అనుకుంటున్నావేమో. ప్రపంచంలో ఆ దినాలలో ఉన్నటువంటి ప్రతి మతము ఆలోచిస్తున్నటువంటి విధానం ఇదే అనమాట. దేవుడు చెప్పినటువంటి, లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల మూలంగా, లేకపోతే నా మనస్సాక్షి మూలముగా, ఏది మంచో ఏది చెడో ఏదో ఒక గ్రంథంలో రచించినటువంటి దాని మూలముగా నేను నీతిమంతుడిగా తీర్చబడతాను అన్నటువంటి ఆలోచన ప్రతి మనిషికి ఉందన్నమాట. కానీ పౌలు అంటున్నాడు, ఆ రకంగా నీతిమంతుడిగా తీర్చబడడు. నీకు ఏం తెలుపుతుంది ధర్మశాస్త్రం అంటే? కేవలము పాపం అంటే ఏంటిదో తెలియపరుస్తూ ఉన్నది. ఎలాగా అర్థం చేసుకుందాం దీన్ని. మీ ఇంటిలో టేప్ ఉందనుకోండి, మెజరింగ్ టేప్, కొలతను కొలిచేటువంటి టేప్ ఉందనుకోండి. అది 6 అడుగుల దాకా మీకు కొలతను కొలుస్తూ ఉంటుంది. అది 6 అడుగుల దాకా కొలతను కొలుస్తుంది కదా అని చెప్పి మీరు టేప్ ఉంది కదా అనేసి ఇంట్లో మీరు పెరిగిపోతూ ఉంటారా? పొడుగు పెరగరు కదా. బరువు తగ్గాలనుకుంటున్నారు. బరువు తగ్గాలని అనుకుని మీరు ఒక వెయింగ్ స్కేల్ కొనుక్కున్నారు, బరువు తూచేటువంటిది కొనుక్కున్నారు. ప్రతిరోజు దాని మీద నిలబడుతున్నారు. బరువు తగ్గాలని మీరు వెయింగ్ స్కేల్ కొనుక్కున్నందువలన, వెయింగ్ మిషన్ కొనుక్కున్నందువలన మీరు బరువు తగ్గిపోతారా? తగ్గరు కదా. అందంగా ముస్తాబవ్వాలని అద్దం కొనుక్కున్నారు, అద్దం ముందు నుంచుంటున్నారు రోజు, కానీ అందంగా తయారైపోతారా? తయారవ్వరు కదా. ధర్మశాస్త్రం అలాంటిది అనమాట. ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఆఫ్ మెజర్. అది ఒక కొలబద్ద ధర్మశాస్త్రం అనేటువంటిది. అది ఏంటంటే ఇది పాపము అని చూపిస్తా ఉందన్నమాట. దావీదు అంటాడు కదా, నీ వాక్యము అద్దం లాంటిది అని. కాబట్టి ఆ వాక్యము ఏం చూపిస్తా ఉన్నది అంటే, ఆ వాక్యము మనల్ని చూస్తా ఉన్నప్పుడు ధర్మశాస్త్రము మనలో ఉన్నటువంటి తప్పులు చూపిస్తా ఉందన్నమాట. ఇట్ ఈస్ టెలింగ్ అస్ అబౌట్ అవర్ సిన్స్. ఇది పాపము, అది పాపము, ఇది పాపము అని చెప్తా ఉంది. 7వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటని అంటాడు. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. మరలా అదే మాట అంటున్నాడు. ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అయినది ఎట్టిదో నాకు తెలియకపోవును అని అంటున్నాడు. నీ పొరుగువాని గాడిద ఆశించొద్దు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఓ పొరుగువాని గాడిద ఆశిస్తే పాపం అన్నమాట అని నాకు అర్థమైందనమాట. లేకపోతే పొరుగువాని గాడిద ఆశిస్తే పాపం అని నాకు ఎక్కడి నుంచి తెలుస్తుంది? కాబట్టి ధర్మశాస్త్రం నాకు ఏం చెప్తా ఉందంటే ఇది పాపము అని చెప్తా ఉందన్నమాట. విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పింది అనమాట. లేకపోతే నాకెక్కడి నుంచి తెలుస్తుంది విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పి? కాబట్టి ధర్మశాస్త్రము ఇది పాపము అని చెప్తా ఉందన్నమాట. నాకు ఇది పాపము అని చెప్తా ఉన్నప్పుడు నేను దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అంతేగాని ధర్మశాస్త్రముకే దానంతట దానికి నన్ను నీతిమంతునిగా తీర్చే అవకాశం లేదు, దానికి ఆ శక్తి లేదు. కాబట్టి నీతిమంతునిగా తీర్చదు ధర్మశాస్త్రము. పాపాన్ని నాకు చూపిస్తుంది అనమాట. పాపం అనగా ఎట్టిదో నాకు చూపిస్తుంది అనమాట. ఎలా అయితే నా దగ్గర స్కేల్ ఉంటే నేను పొడుగ్గా అవ్వనో, మెజరింగ్ టేప్ ఉంటే నేను పొడుగ్గా అవ్వనో. పొడుగ్గా అవ్వాలంటే నాకు ఆ వయసులో ఉండాలి, పొడుగయ్యే వయసులో నేను ఉండాలి. పొడగవడానికి కావాల్సినటువంటి భోజన పదార్థాలు నేను తింటా ఉండాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. శరీరం దానికి యాక్సెప్ట్ చేయాలి. ఆ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడే నేను పొడుగవుతా. స్కేల్ కొనుక్కుంటే, టేప్ కొనుక్కుంటే నేను పొడుగైపోను. ఆ రకంగా ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన, ధర్మశాస్త్రంతో నా జీవితాన్ని నేను పోల్చుకుంటున్నంత మాత్రాన, ధర్మశాస్త్రం నాకు తెలిసినంత మాత్రాన నేను నీతిమంతునిగా తీర్చబడను. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ అనుసరించి నడుచుకోవడం ఎవరి వలన కాదు. యాకోబు 2వ పత్రికలో అంటాడు కదా, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, ఒకడు ధర్మశాస్త్ర విషయంలో ఒకదాంటిలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిలో తప్పిపోయినట్టు అని అంటాడు. కాబట్టి నేను ఒక చిన్న విషయాన్ని చేయకపోతే, 623 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని నేను చేయకపోతే, నేను ప్రతి ఆజ్ఞని నేను తప్పేసినట్టే. 613 అనుకుంటా. నేను ప్రతి ఆజ్ఞని నేను తప్పేసినట్లే.
ఎన్నెన్ని పాటించగలను ప్రతిరోజు ప్రతి క్షణము? ఎప్పుడో ఒకప్పుడు దాంట్లోనూ తప్పిపోతా నేను. నాకు తెలియకుండానే తప్పిపోతా. కాబట్టి ఏ రకంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నన్ను దేవుని దృష్టికి నీతిమంతునిగా చేస్తాయి? చెయ్యలేవు. ఆల్ దట్ ద లా కెన్ డూ ఇస్ షో మీ వాట్ సిన్ ఇస్. గలతీలకు రాస్తూ పౌలు అంటాడు కదా, 3వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 24, 25 వచనాలు చూడండి ఒకసారి. ఎంతండి? గలతీ 3, 24, 25 అండి. కాబట్టి మనం విశ్వాస మూలమున ఆ, నీతిమంతులమని తీర్చబడినట్లు ఆ, క్రీస్తునొద్దకు నడిపించుటకు ఆ, ధర్మశాస్త్రము బాల శిక్షకుడు ఆయను. ఆ, అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఆ. ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ధర్మశాస్త్రం ఏంటంటే మనకి బాల శిక్షకుడు అని అంటున్నాడు అనమాట. ధర్మశాస్త్రము మనకి బాల శిక్షకుడు అని అంటున్నాడు. అంటే చిన్నప్పుడు మనకుండేటువంటి ఒక శిక్షకుడు, పేడగోగస్ అనేసి గ్రీకు పదంలో నుంచి వచ్చిందనమాట ఆ మాటని, బాల శిక్షకుడు. కొన్ని ఇంగ్లీష్ తర్జుమాల్లో ట్యూటర్ అని తర్జుమా చేస్తారు, కానీ నిజానికి బోధించేటువంటి ట్యూటర్ కాదనమాట ఈ వ్యక్తి. అంటే సైన్స్ లెసన్లు, నా ఉద్దేశం ఏంటంటే సైన్స్, మ్యాథమెటిక్స్ ఇలాంటివన్నీ టీచ్ చేసేటువంటి టీచర్ కాదనమాట. ఎలాగా జీవితాన్ని జీవించాలో, ఎలాగా నైతికంగా బ్రతకాలో అలాంటి కొన్ని సూక్తులు చెప్తూ చిన్నప్పటి నుంచి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని రెస్పాన్సిబుల్గా ఉండేటువంటి ఒక గార్డియన్ లాంటి వాళ్ళు అనమాట ఇక్కడ పెడగోగస్ అని అంటే. సహజంగా ఇంటిలో ఉన్నటువంటి ఒక ఆ, పెద్ద దాసుడికో ఎవరికో ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఇప్పుడు అబ్రహాంకి ఎలియాజరు పెద్ద దాసుడు కదా, ఆ ఎలియాజరు గారికి ఇస్సాక్ని బహుశా ఇచ్చుంటాడు అనమాట, పెడగోగస్ కింద ఇచ్చుంటాడు. ఇస్సాక్ యొక్క మంచంతా నువ్వు చూడు, నీ దగ్గర ఉంచుకొని నువ్వు జాగ్రత్తగా అతన్ని పెంచు అని అర్థం అనమాట. ఎందుకంటే మరి పెద్దోళ్ళంతా కూడా వ్యాపారాలకు వెళ్ళాలి, పొలాలకు వెళ్ళాలి, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ దగ్గర సమయం ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక వ్యక్తికి ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తారనమాట, ఇంటిలో ఒక వ్యక్తికి, పెద్ద గొప్పోళ్ళందరూ కూడా. కాబట్టి ఆ బాల శిక్షకుడి కింద ధర్మశాస్త్రాన్ని పోలుస్తా ఉన్నాడు అనమాట పౌలు. ఎందుకంటే ఈ బాల శిక్షకుడు ఏం చేస్తాడంటే, మనం తప్పు చేస్తా ఉన్నప్పుడు మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలా చేయొద్దు అని అంటాడు అనమాట. కానీ అలా చేయాలో చేయకూడదో దాని యొక్క కంట్రోల్ మన మీద ఉంది, ఆ బాల శిక్షకుడి మీద లేదు. ఎందుకంటే బాల శిక్షకుడు కేవలం ఒక దాసుడు మాత్రమే. ఆ బాల శిక్షకుడికి నా మీద సంపూర్ణ అధికారం లేదనమాట. నా మనస్సును మార్చే అధికారం లేదనమాట. నాకు చెప్పే అధికారం ఉంది, ఇది తప్పు అని చెప్పే అధికారం ఉంది. కుడి చేత్తో తినట్లేదు, ఎడమ చేత్తో తింటున్నాను, ఎడమ చేత్తో తినకూడదు, కుడి చేత్తో తినాలని నేర్పించగలడు అనమాట. కొన్ని హ్యాబిట్స్ నేర్పించగలడు అనమాట. మనస్సుని మార్చలేడు కదా. కాబట్టి ఆశించొద్దు అని అంటే, నేను ఆశించకుండా ఉండడానికని నేను ఆశించకుండా నన్ను చేయలేడు. కానీ ఆశించకూడదు అన్నటువంటి ఆ మాట నా మనసులో గింగురుతా ఉన్నప్పుడు బహుశా ఆశించడం మానేస్తానేమో. దొంగలించవద్దు అని అన్నప్పుడు బహుశా దొంగలించడం మానేస్తానేమో, నాకు తెలియదు. కానీ నా మీద కంట్రోల్ లేదు ఆ బాల శిక్షకుడికి. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం యొక్క భాగం ఏంటో, పాపం అంటే ఏంటో చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇది తప్పు అని చెప్తా ఉంటుంది. అన్నం తింటా ఉన్నప్పుడు మెతుకులు కింద పడేయద్దు అని చెప్తుంది అనమాట. పడేస్తాను పడేయను కంట్రోల్ లేదు. కాబట్టి ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియపరుస్తుంది. కానీ ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నేను చేసేస్తా ఉంటే దేవుని దృష్టికి నీతిమంతునిగా తీర్చబడను. ఎందుకంటే ఎప్పుడోకప్పుడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేయడం ఆపేస్తా నేను, లేకపోతే ఒక దాంట్లో విఫలమైపోతా నేను. నా మనస్సును మార్చేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. నా తలంపులని ప్రక్షాళన చేసేటువంటి శక్తి ధర్మశాస్త్రానికి లేదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే దేవుని శిక్షకు పాత్రుడని అవుతున్నాను అనమాట. ధర్మశాస్త్రం నన్ను దేని క్రిందకి తీసుకొని వస్తుందంటే దేవుని శిక్ష క్రిందకి తీసుకొని వస్తుంది అనమాట. ఇది ధర్మశాస్త్రం అని అనుకోండి, మనస్సాక్షి అని అనుకోండి. మనలో ప్రతి ఒక్కళ్ళము కూడా, మీరు కూడా, నేను కూడా ధర్మశాస్త్రము వలన దేవుని శిక్షకు పాత్రులమయ్యాము. మనలో ఉన్నటువంటి మనస్సాక్షి వలన. మనకి చిన్నప్పుడు ధర్మశాస్త్రము తెలియదు, వాక్యం తెలియనప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటో కూడా తెలియదు మనకు అసలు. కాబట్టి మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉండేది అనేక విషయాల్లో. చిన్నప్పటి నుంచి గద్దిస్తూ ఉండేది.
ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం నుంచి కూడా మనల్ని మనస్సాక్షి గద్దిస్తూ ఉండేది, భయపడతా ఉండేవాళ్ళం కొన్ని పనులు చేయడం కోసమని. పెద్ద అయిన తర్వాత ఇంకా బాగా తెలుసు ఏ విషయాల్లో మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉందో. అయినా మనం మనస్సాక్షిని చంపేసుకుని కొన్నిసార్లు ఆ పనులు చేయడానికని వెళ్ళాం. ఆ ప్రతిదీ కూడా మనస్సాక్షికి విరోధంగా వెళ్ళినటువంటి ప్రతి విషయం కూడా దేవుడు దానిని పాపం కింద లెక్క కడతాడనమాట. అలా లెక్క కట్టినప్పుడు ఏ మనుష్యుడు దేవుని దగ్గర అపరాధి కాకుండా ఉంటాడు? కాబట్టి పౌలు అంటున్నాడు, నువ్వు యూదుడు కానీ నువ్వు ధర్మశాస్త్రం క్రిందున్నావు, కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నావు కాబట్టి ధర్మశాస్త్రం మూలంగా నువ్వు అనీతిమంతుడు అయ్యావు. నువ్వు అన్యుడువు కానీ నువ్వు అన్యుడువు, నీ మనస్సాక్షి క్రింద ఉన్నావు, కానీ ఆ మనస్సాక్షిని చంపుకొని పాపాలు చేసావు కాబట్టి నువ్వు మనస్సాక్షి ద్వారా తీర్పు తీర్చబడుతున్నావు. నువ్వు ఏ రకంగా అయినప్పటికీ కూడా ఈ చట్టం కింద ఉన్నావు కాబట్టి, ధర్మశాస్త్రాల క్రింద ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని దృష్టికి అనీతిమంతుడువు. దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రావాలి, దేవుని యొక్క శిక్ష నీ మీదకి రావాలి. ధర్మశాస్త్రం అనేటువంటిది నేను నీతిమంతుడిగా తీర్చదు, కానీ నీకు పాపం అంటే ఏంటో చూపిస్తా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఎలాగా నేను నీతిమంతుడిగా తీర్చబడను? నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఏ రకంగా వెళ్ళగలను? నేను దేవునితో సరి చేసుకోవాలి అని అంటే ఏ రకంగా సరి చేసుకోగలను? నేను యోబు 9వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. యోబు 9వ అధ్యాయము 2వ వచనం. వాస్తవమే ఆ ఆ. సంగతి అని నేను ఎరుగుదును. ఉమ్. నరుడు దేవునికి ఎట్లు నిర్దోషి అగును? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అని అంటున్నాడు. హౌ కెన్ ఎ మ్యాన్ బి రైట్ బిఫోర్ గాడ్? యోబు వేస్తున్నటువంటి ప్రశ్న అనమాట. అని అంటూ ఆయన ఏం యాంటిసిపేట్ చేశాడు అనుకుంటున్నారు? నిర్దోషి అవుతాడని ఆయన యాంటిసిపేట్ చేశాడు అనుకుంటున్నారా? లేదు. 3వ వచనం 4వ వచనం కూడా కంబైన్ చేసి చదవండి ఒకసారి. వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరినేడలా ఆ, 1000 ఒక్క దానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆ, ఆయన మహా వివేకి, అధిక ఆ. బల సంపన్నుడు. ఆ. ఆయనతో మాట్లాడ తెగించి హాని నొందని వాడెవడు? కాబట్టి ఏమంటున్నాడంటే, ఒకవేళ దేవుడు గనక నన్ను ప్రశ్నలు అడిగితే నేను దేనికి సమాధానం చెప్పలేను. నేను దేవుణ్ణి ప్రశ్నించడం మొదలు పెడితే ఆయన నాకు హాని చేశాడంటే నేను అంతే అవుట్. కాబట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడలేను అని అంటున్నాడు అనమాట. నరుడు నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు, ఎలా సరిగా ఉంటాడు, దేవుని దగ్గర ఛాన్స్ లేదు అన్నది యోబు యొక్క ఆలోచన. కొన్ని అధ్యాయాలు మీరు తిరిగేసుకుని బెల్దదు చెప్తున్న మాటల దగ్గరికి వెళ్ళారంటే, యోబు స్నేహితుడు బెల్దదు 25వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. చిన్న అధ్యాయం అది. 4వ వచనం నుంచి చివరి వరకు 6వ వచనం వరకు చూడండి ఒకసారి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆ ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, ఆ నక్షత్రాలు పవిత్రమైనవి కావు. ఆ మరి ముఖ్యంగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఎలా కంక్లూడ్ చేస్తాడో చూడండి బిల్దదు కూడా. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని 4వ వచనంలో అడిగి 6వ వచనంలోకి వచ్చేసరికి ఏమని కంక్లూడ్ చేశాడంటే, నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా అని అంటాడు అనమాట. అంటే ఆ దినాలలో, యోబు దినాలలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, అది యోబుకి కానివ్వండి లేకపోతే బిల్దదుకు కానివ్వండి, వారి మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నరుడు దేవుని దృష్టికి ఎట్టి రీతిలో కూడా నీతిమంతుడుగా తీర్చబడడు. ఎందుకంటే మనిషి ఏం చేయలేడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడానికి. నరుడికి ఆ శక్తి లేదు. వీరు ధర్మశాస్త్రానికి ముందు బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు. దేవుడు ఇశ్రాయేలుని రూపొందించక మునుపు, పిలవక మునుపు బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడారు. కానీ కొన్ని శతాబ్దాల తర్వాత లూకా సువార్తలోకి వచ్చారంటే, మీరు బాప్తిస్మిచ్చి యోహాను మాట్లాడుతున్న వారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరినీ ఖండించినప్పుడు వాళ్ళు ఏమడిగారో చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమే చేయవలనని అతను అడుగగా, అతడు అంగీల గలవాడు ఏమీయూ లేనివానికి ఇయ్యవలననియు, ఆహారం గలవాడు అలాగే చేయవలననియు వారితో చెప్పాను. ఏమి చేయాలి అని అడుగుతా ఉన్నారు అనమాట. వాట్ కెన్ వి డూ అని అడుగుతున్నారు. అదే. సో మత్తయి సువార్తలో కూడా ఆ
యవనస్తుడు వచ్చి యేసుప్రభుని అడుగుతాడు కదా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. సో పదే పదే ఈ ప్రశ్నలు వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మనం అపోస్తుల కార్యాల్లోకి వచ్చి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనంలో పేతురు ప్రసంగం ఇచ్చిన తర్వాత చెప్పినటువంటి ఆ యొక్క మాటలను కనుక మనం చూస్తే 2:37లో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము అని అడిగారు అనమాట. వాట్ షెల్ వి డూ అని అడుగుతున్నారు అనమాట. అలాగే 16వ అధ్యాయంలోకి వచ్చి అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం కనుక మనం చూస్తే 16వ అధ్యాయం 30వ వచనం కనుక మనం చూస్తే, అందుకు వారు అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతున్నాడు జైలర్ గారు. ఫిలిప్పీలో ఉన్నటువంటి జైలర్ గారు అడిగినటువంటి ప్రశ్న అనమాట. వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నని కనుక మనం చదువుతూ ఉంటే, పౌలు కూడా తను మారు మనసు పొందినప్పుడు 22వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 22:10 కనుక మీరు చూసారంటే, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలను అని అడుగుతూ వచ్చాడు అనమాట. ఈ ప్రశ్నలు మీరు చూసారంటే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే నేనేంటి చేయాలి, మేమేమి చేయాలి, నేనేమి చేయాలి, వాట్ షుడ్ ఐ డూ, వాట్ షల్ ఐ డూ, వాట్ షల్ ఐ డూ అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు నేనేంటి చేయాలి. నేను అన్నటువంటి ఈ పదాన్ని మీరు గమనించండి. మనిషి ఎందుకంటే మనిషి ఏమనుకుంటున్నాడంటే నేనేదో చేసేస్తే నేను పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాడు. నేనేదో చేసేస్తే నేను నిత్య జీవాన్ని పొందొచ్చు అని అనుకుంటున్నాడు. నేను చేసేటువంటి కార్యాల వలన, క్రియల వలన నేను నా డెస్టినేషన్ని నేను డిక్టేట్ చేయొచ్చు అని అనుకుంటున్నాడు అనమాట. అందుకనే వీళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే నేనేమి చేయాలి, నేనేమి చేయాలి, మేమేమి చేయాలి, నిత్య జీవమును పొందుటకు నేనేమి చేయాలి. ఈ ప్రశ్నలన్నీ అలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కానీ పౌలు స్పష్టంగా అంటున్నటువంటి మాటలు ఏంటంటే, నువ్వు చేసేటువంటి పనికి దూరంగా, అంటే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. వేరుగా ధర్మశాస్త్రం అంటే నువ్వు చేయమని చెప్పేటువంటి పనులు, లేదా చేయొద్దు అని చెప్పేటువంటి పనులు. అపార్ట్ ఫ్రమ్ యువర్ వర్క్స్, నువ్వు చేసే పనుల మూలంగా కాదు, కానీ దానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని చెప్తున్నాడు అనమాట. క్రియల వలన కాదు, కార్యాల వలన కాదు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్ర మూలముగా కాదు దేవుని నీతి బయలుపరచబడుచున్నది. మనము 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూసుకున్నప్పుడు కనిపిస్తుంది అక్కడ, ఎందుకనిగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించనని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి అని అన్నాడు ఇక్కడ. 1వ అధ్యాయం 17వ వచనం ఇది. అపోస్తుల కార్యాలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని అంటున్నాడు అనమాట. దాని యందు అంటే సువార్త యందు. ఇక్కడికి కనెక్షన్ వస్తుందన్నమాట. ఇది నీతి బయలుపడుచున్నది అన్నటువంటి ఈ మాట. కాబట్టి 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఇక్కడ మరలా కోట్ చేసుకుంటున్నాడు అనమాట పౌలు. ఇప్పుడు దాకా నేను మీకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా దీని గురించి. దేవుని నీతి పడతా ఉన్నది. మనిషి నీతిమంతుడిగా తీర్చబడలేడు కాబట్టి స్వతహాగా మనిషి ఏ పని చేసినా సరే అది పాపమునకే దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి మంచి చేయడానికని ప్రయత్నం చేసినా కొంత మటుకు మంచి చేయగలడు, కానీ విస్తారంగా పాపం చేస్తాడు. కాబట్టి ఏ రకంగా నువ్వు చూసినా సరే నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించు, నువ్వు కట్టుకున్నటువంటి నీ నిబంధనలని, నీ నీతినే నువ్వు నువ్వు ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయి. ఏ రకంగా నువ్వు చూసినా సరే నీ రూల్స్నే నువ్వు పాటించలేవు. నువ్వు మన స్వంత రూల్స్ని కూడా మనం పాటించలేము. ట్రాఫిక్ రూల్స్ అని మనం పెట్టుకుంటాం. ఆ ట్రాఫిక్ రూల్స్లో ఎన్ని ఉల్లంఘిస్తామో మనం పెట్టుకున్న రూల్సే అవి. దేవుడు ఇవ్వలేదు అది మనకి. మన మనసాక్షి కూడా లెఫ్ట్ రైట్ అన్నటువంటిది ఏంటో దానికి ప్రారంభంలో తెలియదు. ట్రాఫిక్ లేని దినాల్లో, రోడ్డు మీద నడిచే దినాల్లో లెఫ్ట్లోనే నడవాలి లేకపోతే రైట్లో నడవాలి అని ఎవరికి రూల్స్ లేవు. మనం పెట్టుకున్నటువంటి రూల్స్ అన్నమాట అవి. కానీ మనం పెట్టుకున్నటువంటి నియమాలు, నిబంధనలనే మనం పాటించలేము. అర్థమవుతుందా? కాబట్టి ఏ రకంగా మీరు తీసుకున్నప్పటికీ కూడా మనము మంచి చేసేటువంటి స్వభావం లేనటువంటి వ్యక్తులము కాబట్టి
స్వతహాగా తప్పు చేసేటువంటి వ్యక్తులమే కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఒకవేళ నీతిగా తీర్చబడాలి అని అంటే అది మనిషికి అసాధ్యము. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా, ధర్మశాస్త్రము కాకుండా, ధర్మశాస్త్రానికి అతీతంగా వేరొక నీతి బయలుపరచబడాలన్నమాట. వేరొక నీతి బయలుపరచబడాలి. అప్పుడే మనిషి నీతిమంతుడిగా తీర్చబడతాడు. అది పౌలు ఇక్కడ చెప్తా వచ్చాడు అనమాట. అర్థమవుతుందా? ఇప్పటిదాకా 2వ అధ్యాయము 3వ అధ్యాయం అంతా ఎందుకు ఇంత మాట పౌలు చెప్పుకుంటూ వచ్చాడు? ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడచా ఉన్నది. ఇది దేవుని నీతి. దేవుని నీతి మొదటి అధ్యాయం 17లో అన్నాడు, 3వ అధ్యాయం 21లో కూడా అంటున్నాడు. దేవుని నీతి మనిషి సంపాదించుకున్నటువంటి నీతి కాదు, దేవుడు ఇచ్చేటువంటి నీతి అనమాట. దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి నీతి అనమాట. దేవునిది అనమాట ఇది. ఈ నీతి మానవునిది కాదు, దేవుని నీతి బయలుపరచున్నది. 22వ వచనం కనుక చూస్తే అక్కడ అంటున్నాడు, అది అంటే ఆ నీతి, దేవుని నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదే అని అంటున్నాడు. నాకు మనం చూసుకున్నట్లు దేవుని నీతి కానీ ఎలా వస్తుంది? విశ్వాసం మూలముగా. ఈ మాటలన్నింటినీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అనమాట పౌలు. విశ్వాసం మూలముగా ఇక్కడ కూడా రాసుకుంటూ వచ్చాడు. విశ్వాసం మూలముగా దేవుని నీతి కలుగుతా ఉంది. కాబట్టి దేవుని నీతి గనక మనకి కావాలి అనంటే అది క్రియల ద్వారా జరగదు, ధర్మశాస్త్రం ద్వారా జరగదు. నాట్ బై వర్క్స్ బట్ బై ఫెయిత్ అని మనం అర్థం చేసుకోవాలి. ఫెయిత్ ఎస్, వర్క్స్ నో. పనుల వలన కాదు, ధర్మశాస్త్రము పాటించడం వలన మనం నీతిమంతులుగా తీర్చబడవు. విశ్వాసం కలిగి ఉంటే మనం నీతిమంతులుగా తీర్చబడతాం అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. పౌలు పదే 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 ఈ మాటలు చెప్తా ఉంటాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఉదాహరణకి గలతీ 3:10. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ పాపమునకు ఉన్నారు. ఎందుకు ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నాడు. కాబట్టి పౌలు అక్కడ ఏమన్నాడంటే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ, అంటే ధర్మశాస్త్ర క్రియలు చేస్తూ నేను నీతిమంతుడిని అవుతాను అని ఆశపడుతున్న వారందరూ కూడా శాపగ్రస్తులు అని అంటున్నాడు అనమాట. అక్కడ దేర్ ఆల్ కర్స్డ్. నేను మంచి పనులు చేయడం వల్ల నేను రక్షణ సంపాదిస్తాను అని కనుక అనుకుంటా ఉంటే, మంచి పనులు చేయడం వలన నేను రక్షణను కలిగి ఉంటాను అని కనుక నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు శాపగ్రస్తుడు. నిజానికి యువర్ కర్స్డ్ అని అంటున్నాడు. 9వ వచనం కనుక చూస్తే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు, ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళంతా కూడా శాపగ్రస్తులు అంటున్నాడు. నువ్వు విశ్వాసము ద్వారా జీవిద్దామని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు. ధర్మశాస్త్రము ద్వారా జీవిద్దామని ఆలోచిస్తే నువ్వు శాపం క్రింద ఉన్నావు. గలతీ 3:10 అంటున్నమాట. కొన్ని పేజీలు తిప్పితే ఎఫెసీ వస్తుంది. 2వ అధ్యాయము 8వ వచనం ఏమన్నాడో చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అంటారు. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. విశ్వాసం అంటున్నాడు, క్రియలు అని అంటున్నాడు. రెండింటిని కౌంటర్ చేస్తున్నాడు. విశ్వాసం మూలముగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు, రక్షింపబడ్డారు, క్రియల వలన కలిగినది కాదు అని అంటున్నాడు. ఎఫెసీలో కూడా ఇంకో 2 పేజీలు తిప్పారంటే ఫిలిప్పీ వస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూసారంటే అక్కడ 9వ వచనంలో ఏమన్నాడో చూడండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అంటున్నాడు అన్నమాట. అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగుపడు నిమిత్తము అని అంటున్నాడు. ధర్మశాస్త్రము వలనైనది నా నీతి, అది కాదు సుమి, అది కాదు. నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తును విశ్వసించడం వలన వచ్చేటువంటి నీతి అని అంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని మరలా
విశ్వాసాన్ని ఇక్కడ కౌంటర్గా పెడుతున్నాడు అనమాట. తిమోతికి రాస్తున్నటువంటి పత్రికను కనుక మీరు చూస్తే, 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే అంటాడు, 9వ వచనం కనుక మీరు చదివితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది, ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని అంటున్నాడు. మన క్రియలను బట్టి కాక అని అంటున్నాడు. కాబట్టి స్పష్టంగా అంటున్నాడు అనమాట పౌలు పదే పదే. గలతీ, ఎఫెసీ, ఫిలిప్పి, తిమోతి, ఇంకా చాలా ఉన్నాయి, మనం కొన్నే చదివాం. ఇక్కడ రోమిల్కి రాసిన పత్రికలో పదే పదే అంటాడు ఈ మాటని. ధర్మశాస్త్రము నీకు రక్షణనివ్వట్లేదు, ధర్మశాస్త్రము నిన్ను నీతిమంతునిగా తీర్చట్లేదు, నువ్వు చేసే క్రియలు నిన్ను నీతిమంతునిగా తీర్చట్లేదు. నీకు నీతిమంతుడు అవ్వాలి అని అంటే ఒకటే ఒక దారి, విశ్వాసము, క్రీస్తునందలి విశ్వాసము. క్రీస్తునందలి విశ్వాసము ఇక్కడ రాశాడు కదా, యేసు క్రీస్తునందలి విశ్వాసం. కాబట్టి మనిషి తనంతట తానే తన చేసేటువంటి క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడలేడు. కాబట్టి దేవుడు తన నీతిని ఎలా బయలుపరుస్తున్నాడంటే, నువ్వు క్రియలు చేయొద్దురా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు చాలు అని అంటున్నాడు అనమాట దేవుడు. దేవుని యొక్క నీతి కాబట్టి 2 రకాలుగా బయలుపడతా ఉన్నది ఇక్కడ. ధర్మశాస్త్రమునకు వేరుగా, అంటే క్రియల వలన కాక విశ్వాసం మూలముగా బయలుపడతా ఉన్నదన్నమాట. పౌలు అంటున్నాడు, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు అని అంటున్నాడు. మరలా వెనక్కి వచ్చాం, మనం 21వ వచనానికి వచ్చాం. ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు అంటే, నేనేదో క్రొత్త సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి మీ దగ్గర పెట్టేసాను అనుకోద్దు సుమి, మీరు ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, అందుకనే మీరు ఈ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ధర్మశాస్త్ర క్రియల వల్ల నేను నీతిమంతుడిగా అయిపోతాను, ధర్మశాస్త్రం నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోద్ది అనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారు. అది మన పెద్దలు కానీ మన ప్రవక్తలు కానీ నమ్మినటువంటి మాట కాదు. అది పౌలు అంటున్నటువంటి మాటలను మీరు గమనించండి. ఎలాగా కొన్ని రెఫరెన్స్లు చూపిస్తా. ద్వితీయోపదేశకాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం చూడండి, 4వ వచనం. అయినను గ్రహించు హృదయము, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. దేవుడు ఇవ్వలేదంట. ఏంటి? గ్రహించేటువంటి హృదయం ఇవ్వలేదంట, చూచేటువంటి కన్నులు ఇవ్వలేదంట, వినేటువంటి చెవులు ఇవ్వలేదంట దేవుడు ఇశ్రాయేలీయులకి. ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్తున్నాడు అనమాట, గ్రహించేటువంటి హృదయం లేదు మీకు అని అంటున్నాడు అనమాట. అంటే ధర్మశాస్త్రం ఉంది వాళ్ళ దగ్గర, కానీ దానిని గ్రహించేటువంటి హృదయం లేదు, దానిని గ్రహించేటువంటి మనస్సు లేనటువంటి వ్యక్తులు మీరు అని అంటున్నాడు. మరి గ్రహించేటువంటి హృదయము అప్పట్లో లేదు, తర్వాత వచ్చిందేమో, చాలా సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిందేమో. లేదు సుమి. ఇర్మియాలోకి వెళ్ళారంటే, ఇర్మియా 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనం చూడండి, అక్కడ ఏమన్నాడు. ఇర్మియా 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం గురించి అంటున్నాడు అనమాట. మీకు ఎప్పుడో ద్వితీయోపదేశ కాండంలో మీరు గ్రహించేటువంటి మనస్సు మీకు లేదన్నాడు. సంవత్సరాలు గడిచిపోయి ఇర్మియా దాకా వచ్చేసింది. సుమారుగా 1000 సంవత్సరాలు అయిపోయి ఇర్మియా దాకా వచ్చేసారు. ఏమన్నా మారిందా పరిస్థితి అంటే లేదు. ఏమైపోయింది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది, అది బాబోయ్ చాలా భయంకరమైనది, దాన్ని ఎవడు గ్రహిస్తాడు అని నానా మాటలు అంటున్నాడు అనమాట. హృదయం ఏమాత్రము మారలేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల యొక్క పరీక్ష ఏ రకమైనటువంటి మార్పును తీసుకొని రాలేదు. కాబట్టి చివరికి ప్రవక్తలందరూ నిర్ణయించుకున్నది ఏంటంటే, ఇర్మియాలోకి వెళ్తే మరలా అదే ఇర్మియా 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము 31 నుంచి చదువుతా వెళ్ళండి. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల వారితోనూ యోధా వారితో కొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా. అది ఐగుప్తులో వారిని రప్పించుటకై నేను వారిని చెప్పుకొనిన దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి
వారు ఆ నిబంధనను భంగం చేసుకుంటారు. ఇది యెహోవాకు. ఆ, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద వ్రాసేదను, యెహోవా వాక్కు ఇదే అని అంటాడు అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళ మనస్సుల్లో నేను నా ధర్మ విధిని రాస్తాను, ధర్మశాస్త్రాన్ని రాస్తాను, వాళ్ళ హృదయాల్లో నేను రాస్తాను, వాళ్ళ హృదయాలని నేను మారుస్తాను అని అంటున్నాడు అనమాట. ఇక్కడ హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలది అన్నటువంటి ఇర్మియా కొన్ని అధ్యాయాల దగ్గరకు వచ్చేసరికి వేరే రకంగా ఇంకా మనిషి మారలేడు. హృదయం ఉన్నంత వరకు, ఈ హృదయం ఉన్నంత వరకు, ఈ భయంకరమైనటువంటి మనస్సు ఉన్నంత వరకు మనిషి మారలేడు అన్నటువంటి విషయాన్ని గ్రహించిన వాడే 31లో అర్థం చేసుకుంటున్నాడు అనమాట. ఏమని? హృదయము మీద దేవుడు రాయాలి, ధర్మశాస్త్రము బయట నుంచి వస్తే సరిపోదు, ధర్మశాస్త్రము నా హృదయంలో రాయబడాలి, హృదయం మీద అచ్చు వేయబడాలి, హృదయం నా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యెహెజ్కేలు కూడా అదే మాటను రెట్టిస్తూ ఉంటాడు. 36వ అధ్యాయం కనుక మీరు చూస్తే, యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనము నుంచి యెహెజ్కేలు అంటున్నటువంటి మాటలు కూడా చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మును చేతును అని అంటాడు. నూతనమైన హృదయం ఇస్తాడంట, నూతన స్వభావాన్ని ఇస్తాడంట దేవుడు. కాబట్టి అది మారాలన్నమాట, ధర్మశాస్త్రం వలన కాదు, నూతనమైనటువంటిది నా హృదయంలోనికి రావాలి, నేను కంప్లీట్గా మారిపోవాలి. ఈ మాటలు ఎవరు చెప్పారో చూసాం కదా మనం. మోషే అన్నాడు ద్వితీయోపదేశకాండంలో, ఇర్మియా అన్నాడు, యెహెజ్కేలు అన్నాడు. కాబట్టి పౌలు అంటున్నాడు అనమాట, ధర్మశాస్త్రము, ప్రవక్తలు వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఏంటి? ధర్మశాస్త్రమే సరిపోద్ది అని అనుకుంటే మోషే అనుండేవాడా, మీ దగ్గర ధర్మశాస్త్రం ఉంది కదరా అని అనుండేవాడా? మోషే మీకు గ్రహించే హృదయం ఇవ్వలేదు దేవుడు, చూసే కళ్ళు ఇవ్వలేదు దేవుడు, వినే చెవులు ఇవ్వలేదు దేవుడు అని అనుండేవాడా ధర్మశాస్త్రమే సరిపోయి ఉంటే? మోషేకి తెలుసు అనమాట, ఈ ధర్మశాస్త్రం ఉన్నంత మాత్రాన హృదయం సరిగ్గా లేకపోతే పనికిరాదు అని మోషేకి తెలుసు. ఇర్మియా అనుండేవాడా, హృదయము ఘోరమైనది, అది బహుభయంకరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగేవాడు ఎవడు అని ఇర్మియా అనుండేవాడా? అనుండేవాడు కాదు, ధర్మశాస్త్రం ఉంది కదా. అంటే ఇర్మియాకు కూడా తెలుసు అనమాట, ధర్మశాస్త్రము హృదయాన్ని మార్చలేకపోతా ఉంది అని. యెహెజ్కేలు అనుండేవాడా, నూతనమైన మనస్సును నీకు ఇస్తాను, నూతనమైన స్వభావాన్ని నీకు ఇస్తాను అని యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడి ఉండేవాడా? ధర్మశాస్త్రము సరిపోద్ది అని అంటే అనుండేవాడు కాదు. కాబట్టి మోషే కానీ, ప్రవక్తలు కానీ, ధర్మశాస్త్రం అంతా, పాత నిబంధన అంతా మనకి చెప్తా ఉన్నటువంటిది ఏంటంటే, ధర్మశాస్త్రము దానంతటదే సరిపోదు, ధర్మశాస్త్రము ప్రవర్తనను మార్చేటువంటి శక్తి కలిగినది కాదు, ధర్మశాస్త్రము కేవలము పాపమును చూపించేటువంటిది మాత్రమే. ప్రవర్తనను మార్చేటువంటి శక్తి దేనికి ఉందంటే, హృదయము మారినప్పుడు మాత్రమే వస్తుంది. నూతన స్వభావము, నూతన హృదయము దేవుడిస్తేనే వస్తుంది. అందుకనే ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు ఈ మాట గురించి. వాళ్ళన్న మాటలనే పౌలు రెఫర్ చేసుకుంటున్నాడు మనసులో. మనకి ఇక్కడ రిఫరెన్స్లు రాయలేదు, కానీ మనం ధర్మశాస్త్రంలో ఉన్న సారాంశాన్ని గ్రహించాం ఈ వచనాలను బట్టి. అంటున్నాడు తర్వాత, ఇలా నమ్మే ప్రతి వాళ్ళకి కూడా, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని అంటున్నాడు అనమాట. నమ్మువారందరికీ నీతి వస్తుందంట. నమ్మువారందరికీ అంటే వాడు యూదుడైనా కానివ్వండి, అన్యుడైనా కానివ్వండి, నమ్మే ప్రతి ఒక్కడికి కూడా ఈ నీతి వస్తుంది అనమాట. కండిషన్స్ లేవు, దేవునిలో ఇక్కడ భేదాలు లేవు, ప్రతి ఒక్కరికి కూడా నీతి వస్తుంది. ఎందుకు ప్రతి ఒక్కరికి నీతి వస్తుంది, ఎందుకు ప్రతి ఒక్కరికి నీతి వస్తుంది అంటే కంటిన్యూ అవుతుంది అనమాట. ఏ భేదమును లేదు. యాక్చువల్లీ ఇది ఈ వచనంలో ఉండాలన్నమాట, ఏ భేదమును లేదు అన్నటువంటి మాట. దేవునికి ఏ భేదము లేదనమాట. ఎందుకంటే అందరూ పాపము చేసి, అందరిలో మళ్ళీ ఎవరున్నారు? యూదుడున్నాడు, అన్యుడు కూడా ఉన్నాడు. అందరూ పాపం చేశారు కాబట్టి, యూదుడైనా అన్యుడైనా పాపం చేశారు కాబట్టి, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమ అంటే నిత్య జీవము.
ఎవరు నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారు కాబట్టి ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి విరుగుడు కూడా ఒకటే. నమ్మువారందరికీ కలుగు దేవుని నీతిది, విశ్వాసం మూలమైనది. నువ్వు విశ్వసిస్తే చాలు. నువ్వు యూదుడివైనా, నువ్వు యూదుడివి కాకపోయినా, నువ్వు విశ్వసిస్తే చాలు. పౌలు ఇప్పుడు దాకా చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఒక కంక్లూజన్కి తీసుకొని వస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా దీనిని బిల్డ్ చేయడం మొదలు పెడతాడు. 3వ అధ్యాయము ఆ నీతి ఎలాగ వచ్చింది బయటికి, క్రీస్తు యొక్క మరణము బట్టి ఆ తర్వాత వచనాల్లో మనం చదువుతాం దాన్ని. ఆ తర్వాత ఉదాహరణలు ఇవ్వడం మొదలు పెడతాడు. పాత నిబంధన నుంచి ఇదే క్రియ, ఇదే ప్రక్రియ అని దేవుడు అని చూపించడం మొదలు పెడతాడు అనమాట. చాలామంది అనుకుంటున్నట్లు దేవుడు ప్లాన్ని సడన్గా మధ్యలో మార్చలేదు. చాలామంది అదే అనుకుంటారు. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రము, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి కృప, విశ్వాసము అని అనుకుంటారు చాలామంది. దేవుడు ప్లాన్ని మార్చుకున్నాడు అని అనుకుంటారు. దేవుడు ప్లాన్లు మార్చే దేవుడు కాదు సుమి. దేవుడి గురించి తక్కువ అంచనా వేస్తున్నారు అలా అనుకుంటా ఉంటే. దేవుడు ప్లాన్లు మార్చడు. గాడ్స్ ప్లాన్ వాజ్ ఆల్వేస్ దిస్. నువ్వు నీతిమంతుడిగా ఎలా తీర్చబడతావు అంటే విశ్వాసము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, అంతే. దేవుడు నిన్ను కృప చూపిస్తాడు. నీకు ఉన్న విశ్వాసము ద్వారా నువ్వు ఆ కృపకి పాత్రుడు అయ్యేటట్లు దేవుడు చూస్తాడు. ఇట్స్ ఓన్లీ దాట్ వే. కృప ద్వారా, విశ్వాసం మూలముగా, అంతే. ఫస్ట్ నుంచి కూడా. అందుకనే పౌలు అన్నాడు అనమాట, ధర్మశాస్త్రము కేవలము పాపం అంటే ఏంటో చూపించేది మాత్రమే. ఎప్పుడూ కూడా ఏ జనరేషన్లో కూడా అది మోషే కాలంలో కానివ్వండి, యెహోషువ కాలంలో కానివ్వండి, న్యాయాధిపతుల కాలంలో కానివ్వండి, రాజుల కాలంలో కానివ్వండి, మౌన కాలం అంటే మలాకి తర్వాత సైలెంట్గా దేవుడు ఉన్నటువంటి దినాల్లో కానివ్వండి, ఏ కాలంలో అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వలన నువ్వు నీతిమంతుడు అవుతావని దేవుడు చెప్పలే. ధర్మశాస్త్రం నీతిమంతుడిగా చేస్తుంది అని చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే ధర్మశాస్త్రము నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది అని చెప్పలే. ధర్మశాస్త్రపు క్రియలు పాటిస్తే నీతిమంతులుగా అయ్యే అవకాశం ఉంది, కానీ పాటించలేరు ఎవరు కూడా. నోబడీ కెన్ డూ ఇట్. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం అన్నటువంటిది నీకు నిత్య జీవాన్ని తీసుకొని వస్తుంది అన్నటువంటి ఆలోచన దేవునికి లేనే లేదు. ధర్మశాస్త్రం అన్నది నీలో ఉన్నటువంటి పొరపాట్లను చూపించడానికి, నీకు మెచ్యూరిటీని కలిగించడానికి అన్నమాట. ధర్మశాస్త్రం అన్నటువంటిది, రక్షణ అన్నటువంటిది ఎప్పుడు కృప ద్వారా మాత్రమే కలుగుతుంది. అందుకనే దావీదు అంటాడు కదా కీర్తనలో, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ఎంత ధన్యుడు అని అంటాడు అనమాట. ఎందుకు? ధర్మశాస్త్రం కలిగిన వాడు ధన్యుడు సంగతి పక్కన పెట్టండి. అతిక్రమములకు పరిహారం పొందినవాడు అంటే ధర్మశాస్త్రం వలన రాలే, అది అతిక్రమములు ఉన్నాయని తెలుసు, కానీ క్షమాపణ పొందినవాడు ధన్యుడు అని అంటున్నాడు. ఎందుకంటే నిజమైనటువంటి ధన్యత ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో లేదు. నిజమైనటువంటి ధన్యత పాపం క్షమించబడినప్పుడు ఉందన్నమాట. పాపం ఎప్పుడు క్షమించబడుతుంది? ధర్మశాస్త్రము పాటించలేకపోతేనే కదా పాపము. వీళ్ళరా, ధర్మశాస్త్రము పాటించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని క్షమించి దేవుడు మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు. మనందరికీ కూడా ఏకస్థితినిచ్చాడు. నమ్ము వారందరికీ దేవుడు ఆ నీతినిచ్చాడు, మనందరికీ కూడా. అందుకనే ఈ ప్యాసేజ్ని గోల్డెన్ ప్యాసేజ్ అని అంటారు. ధర్మశాస్త్రాన్ని పాటించి నువ్వు నీ జీవితంలో నిక్కచ్చిగా జీవిస్తేనే నీకు పరలోకం అని దేవుడు అన్నాడంటే, మనలో ఎవ్వరము పరలోకానికి వెళ్ళం. పరలోకపు ముఖద్వారాన్ని చూడలేం. పరలోకపు దారిలో కూడా నడవలేం. మనం అనీతిమంతులము, దేవునికి వేరుగా ఉన్నటువంటి వారము. యెషయా అన్నాడు కదా, మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల లాగా ఉన్నాయంట. మన పాపములు ఎర్రగా రక్తంలాగా ఉన్నాయంట. రండి నా దగ్గరకు వచ్చి కడుక్కోండి అని అన్నాడు దేవుడు. మనము ఏ రకంగా నీతిమంతులుగా బ్రతకలేనటువంటి దినాలలో దేవుడు తన కృపను బట్టి మాత్రమే, ఏ పని చేయక్కర్లేదు సుమి, నువ్వు నా యందు విశ్వాసం ఉంచంతే, ఆ విశ్వాసము మూలముగా మాత్రమే మనల్ని రక్షించేశాడు. మనం విశ్వసించాము కాబట్టి ఆ దేవుని నీతిని మనకు అనుగ్రహించేశాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటో చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. మనం ఈ స్టేట్లో ఉన్నాం. మనం పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో ఉన్నాం. వి ఫెల్ షార్ట్. కానీ దేవుడే మనల్ని పైకి లేపాడు. దేవుడే మన కోసమని పనులు చేశాడు. విశ్వసించమని మాత్రమే అన్నాడు. ప్రియులరా, ఇంత సులభమైనటువంటి రక్షణ, మనకు సులభంగా ఉండేటువంటి రక్షణను అనుగ్రహించిన దేవుణ్ణి అందుకనే మనం స్తుతించబద్దులమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవ, గణుడమైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. మీ ప్రేమ, మీ కరుణ, మీ కృప మా ఎడల ఎంత హెచ్చుగా ఉన్నాయో ఈ మాటలు మేము వింటా ఉన్నప్పుడు మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. నిజంగానే మేము పాపము చేసి మీరు అనుగ్రహించేటువంటి మహిమను, మీతో జీవించేటువంటి భాగ్యాన్ని, నిత్య జీవంలో పాలును మేము కోల్పోయాం. మేము పొందలేం. మాకు అర్హత లేదు, మాకు ఆ స్థితి లేదు. కానీ మీ కృపను బట్టి మీరు మాకు ఇచ్చారు. ఏ పని చేయకుండా, ఏ కష్టము పడకుండా, హృదయంలో ఉన్నటువంటి విశ్వాసము మాత్రమే మీ నీతిని మేము పొందుకోగలిగేటట్లు చేసింది మీ కృప. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సత్యాన్ని గ్రహించక మాలో ఒకవేళ ఇంకా ఎవరైనా సరే పాపములో ఉంటే దయచేసి వారిని మన్నించండి. మీ ప్రేమను రుచి చూసి ఆ కృపకు తల వంచి హృదయంలో విశ్వసించగలిగేటట్లు వారికి శక్తినివ్వండి. మీ కృపను చూపించండి. మమ్మల్ని అందరినీ మీ హస్తాలకు చెప్తున్నాను ప్రభా. ఈ 3 వారాలు నూతన సంవత్సరంలో మమ్మల్ని కాపాడారు. మీ చిత్తంలో మేము నడవగలిగేటట్లు మీరు సహాయం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మాలో ఒకవేళ ఎవరైనా తొట్టుపాటు పడతా ఉంటే, రక్షణను కొనసాగించుకోలేక కష్టపడతా ఉంటే, పాపములో చిక్కుబడతా ఉంటే, మరలా తిరిగి పాపపు జీవితం ఆసక్తిగా కనిపిస్తూ ఉంటే, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని తిరిగి మీ వైపు ఆకర్షించండి. మీ మాటల ద్వారా హెచ్చరించండి, బలపరచండి. మీరు తప్ప ఎవరు ఆకర్షించలేరు మనుషుల్ని. కాబట్టి మీ వైపే చూస్తున్నాం. ఆకర్షించండి ప్రభా. సహాయం చేయండి, కనికరం చూపించండి. మా భౌతిక అవసరాలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి వాటిని కూడా మీరే తీరుస్తారని నమ్ముతున్నాను. మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరుసటి వారం మేము మరలా ఈ రకంగా మీ సన్నిధిలో కనబడేంతవరకు కూడా మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించండి. పాపం నుంచి దూరంగా ఉండేటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి. మీ కుమారుని రాకడ కొరకు ఎదురు చూసేటువంటి మనస్సును మాకు అనుగ్రహించండి. మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ త్వరలో రాని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.